నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం క్యాషింగ్ కాన్సెప్ట్ని అయితే డాట్‌నెట్ కోర్ వెబ్ ఏపీఐ అయితే ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఒకసారి మనం చూద్దాం. కాన్సెప్ట్ మనకి క్యాషింగ్ కాన్సెప్ట్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అనేది. లెట్ అస్ థింక్ ఇది ఒక యూజర్ అనుకుందాం. సో వీళ్ళంతా ఒక సర్వర్కి అయితే రిక్వెస్ట్ చేశారు అనుకుందాం మన వెబ్ ఏపీఐకి సమ్వేర్. సో అండ్ మన డేటాబేస్ ఇక్కడ ఒక డేటాబేస్ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఫైన్. సో రిక్వెస్ట్ సో వెన్ ఎవర్ ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ చేస్తాడో యూజర్స్ రిక్వెస్ట్ చేశారు. సో ఒకటే ఈ ముగ్గురు యూజర్స్ కూడా ఒకటే రిసోర్సెస్ నథింగ్ బట్ మనకి ఏదో ఒక వెబ్సైట్ అనుకుందాం, ఆర్ఎల్స్ ఏదో ఒక ఎండ్ పాయింట్ అనుకుందాం. ఎండ్ పాయింట్ ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్.com, సో ఇట్లా అమెజాన్.com. సో ఇమీడియట్గా హిట్ చేశారన్నప్పుడు మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంటాయి. సో ఫస్ట్లీ సో ఇక్కడ రిసోర్స్ హిట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఆ డేటా కావాల్సిన డేటా రిక్వైర్డ్ డేటా మొత్తం కూడా డేటాబేస్కి వెళ్ళి రిట్రైవ్ చేసుకొని రెస్పాన్స్ కింద యూజర్స్కి అయితే చూపిస్తుందన్నమాట. సో ఇదేంటంటే ఫస్ట్ టైం మనకేంటంటే కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. లైక్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంటది. సెకండ్ టైం నుంచి మనకు అంత టైం పట్టదనమాట. ఎక్కువ టైం పట్టదు. లెట్ అస్ థింక్ లైక్ ఇక్కడ మనకొక ఫస్ట్ రిక్వెస్ట్‌లో ఒక 5 సెకండ్స్ టైం పట్టిందనుకుందాం. సో 5 సెకండ్స్ టైం పట్టిందనుకుందాం. సో సెకండ్ టైం నుంచి మనం అబ్జర్వ్ చేసుంటాం లైక్ చాలా స్పీడ్‌గా వచ్చేస్తుంటది. ఎప్పుడైతే యూఆర్ఎల్ హిట్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా డేటా వచ్చేస్తుంటది. సో కావాల్సిన డేటా అందరికీ కావాల్సిన డేటా సేమ్ డేటా అనుకుందాం. సేమ్ డేటా అనేది ప్రతిసారి ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ యూజర్‌కైనా సరే ఎళ్లి హిట్ అవుతుంది. డేటాబేస్‌కి హిట్ అయ్యి రెస్పాన్స్ తీసుకొనొచ్చి ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ యూజర్‌కైనా సరే మళ్ళీ ఎళ్తుంది. డేటాబేస్‌కి హిట్ అవుతుంది. మళ్ళీ ఒక 5 సెకండ్స్ అవుతుంది. రెస్పాన్స్ తీసుకొని వస్తుంది. మళ్ళీ థర్డ్ యూజర్ ఇలా ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ ప్రతి ఒక్కరికి కూడా డేటాబేస్‌కి హిట్ అయ్యి తీసుకోవడం. బట్ అంత డేటా అనేది సేమ్ అనమాట. జస్ట్ లైక్ మన అమెజాన్ హోమ్ పేజ్ ఓపెన్ చేసినా లేదంటే ఫ్లిప్‌కార్ట్ హోమ్ పేజ్ ఎవరు ఓపెన్ చేసినా గాని అందరికీ సేమ్ ఉంటుంది. బట్ అదంతా కూడా డైనమిక్ డేటా విచ్ కమ్స్ ఫ్రమ్ ది డేటాబేస్. సో ప్రతి మనకు కనిపించే ఆఫర్స్ కావచ్చు, ప్రతిది కూడా అది డేటాబేస్‌కెళ్ళి తీసుకొని రావాల్సిందే. ఆ హోమ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయాల్సిందే. సో సెకండ్ టైమ్ నుంచి వెనెవర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు సో లెట్ అస్ థింక్ సో వీళ్ళు సెకండ్ రిక్వెస్ట్ చేశారని అనుకుందాం. సెకండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ మనకి అంత టైం పడతది. సో ఎందుకు పట్టదు అనేది ఇక్కడ మనం సో లెస్ థాన్ 5 సెకండ్స్. లెస్ థాన్ 5 సెకండ్స్. సో తక్కువ టైంలోనే మనకి డేటా అనేది రిట్రైవ్ అయిపోతుంటది. సో మోస్ట్‌లీ ప్రాబబ్లీ ద రీజన్ వుడ్ బి లైక్ క్యాషే. సో అన్నిటికి క్యాష్ అనే ఉండదు. బట్ స్టిల్ కొన్నిటికైతే క్యాషే లెవెల్ ఉంటది. సో క్యాషే ఎక్కడుంటుంది? ఆ లొకేషన్ ఎక్కడుందంటే మన సర్వర్‌లోనే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ వితిన్ ద సర్వర్ ఇట్‌సెల్ఫ్ సెపరేట్ డేటా. సో ఫస్ట్ టైమ్ ఏ డేటా అయితే డేటాబేస్‌కి హిట్ అయ్యి డేటాని తీసుకొనొచ్చి యూజర్‌కి రెస్పాన్స్ కింద ప్రొవైడ్ చేసిందో అదే డేటాని ఆన్ ది ఫస్ట్ రిక్వెస్టే ఆ డేటా వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఫ్రీక్వెంట్‌గా ప్రతి యూజరు లేదంటే అదే యూజరు హూఎవర్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి సో అదొక ఫ్రీక్వెంట్ కాల్ కాబట్టి ప్రతిసారి అందులోనూ అది సేమ్ కైండ్ ఆఫ్ డేటా. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి కామన్ ఫర్ ఆల్ ద యూజర్స్. సో అది తెలిసినప్పుడు సో వీ కెన్ మేక్ ఇట్ ఆ డేటాని ఏదైతే ఉందో, ఆ డేటాని మనం క్యాషేలో స్టోర్ చేయొచ్చనమాట. సో, ఇక్కడే మనం క్యాషేలో స్టోర్ చేసేది. ఈ క్యాషేకి గూడా మనం ఏందంటే సర్టెన్ డ్యూరేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, దీనికి గూడా మనం డ్యూరేషన్ అనేది ప్రొవైడ్ ఆ డ్యూరేషన్ ఉన్నంత వరకు లెట్ అస్ థింక్ ఇది నేను ఒక ఫర్ 1 డే పెట్టాననుకోండి. ఆ 1 డే వరకు సో, నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది ఎప్పుడొస్తున్నా సరే, ఆ డేటా మొత్తం క్యాషే నుంచే. సో, ఇక్కడి నుంచి ఇక్కడ వితిన్ ద సర్వర్‌లో ప్రాసెస్ అయ్యే టైం వేరు. మనకి ప్రాసెస్ నుంచి డేటాబేస్‌కెళ్ళి సో, ఇట్ ఈస్ డీబీ. సో, డేటాబేస్‌కెళ్ళి ఇక్కడ ప్రాసెస్ అయ్యి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి, ఇక్కడి నుంచి రెస్పాన్స్ రావడం దానికి పట్టేటువంటి టైం వేరుంటుంది. సో, ఇక్కడి నుంచే డైరెక్ట్ క్యాషే నుంచి అయితే రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. విచ్ టేక్స్ లెస్ థాన్ 5 సెకండ్స్ వెన్ కంపేర్డ్ టు ద ఫస్ట్ రిక్వెస్ట్. సో, ఇది మనం ఇప్పుడు ఈ హోల్ థింగ్ గూడా మొత్తాన్ని మనం ఇప్పుడైతే డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీఐ అయితే ఒకసారి అచీవ్ చేసి చూద్దాం. దీంట్లో ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ క్యాషే అని ఒకటుంటుంది. ఇంకొకటేంటంటే ఇన్ మెమరీ క్యాషింగ్. సో, ప్రస్తుతానికి మనకేందంటే ఒకటే సర్వర్ ఉన్నప్పుడు అక్కడ మనకేందంటే ఇన్ మెమరీ క్యాషింగ్ అయితే మనం యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ కొన్ని సెట్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే వెబ్ గార్డెన్ కైండ్ ఆఫ్ అంటే ఒక బిగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద అప్లికేషన్స్ వాటిలికేందంటే సర్వర్స్ మల్టిపుల్ ఉంటాయన్నమాట. సో, ఒక్క సర్వర్‌తో దే కాంట్ హ్యాండిల్. సో, ఆ టైంలో ఏందంటే దే ఆర్ గోయింగ్ విత్ మల్టిపుల్ సర్వర్స్. సో, మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ క్యాషే అనేది దే హావ్ టు యూజ్. సో, మనం ఇన్ మెమరీ క్యాషే యూజ్ చేస్తే అక్కడ వర్కౌట్ అవ్వదనమాట. బికాజ్ ఈ సర్వర్‌లో ఇక్కడ స్టోర్ చేసిన డేటా ఇంకొక సర్వర్‌లో సేమ్ ఇంకొక సర్వర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్ గార్డెన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇది సర్వర్ 1 అనుకుందాం. ఇది సర్వర్ 2 అనుకుందాం. సో, సర్వర్ 1, సర్వర్ 2.
సో, ఈ సర్వర్ 1లో ఉండేటువంటి క్యాషే దీంట్లో నుంచి సో, ఈ నెక్స్ట్ టైమ్ యూజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇట్ కుడ్ గో ఇక్కడికైనా హిట్ అవ్వచ్చు. లేదంటే ఈ సర్వర్‌కైనా హిట్ అవ్వచ్చు. సో, ఆ టైంలో ఈ క్యాషే అనేది వర్కౌట్ అవుతది. సో, ఆ టైంలో డిస్ట్రిబ్యూటెడ్ క్యాషే అనేది ఉంటుంది. సో, ప్రస్తుతానికి మనం యూజ్ చేసేదేంటంటే ఇన్ మెమరీ క్యాషే. సో, సింగిల్ సర్వర్ ఉన్నప్పుడు డైరెక్ట్‌గా మనకైతే హెల్ప్ అవుతుందనమాట. ఫైన్. సో, ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్‌లోకైతే వెళ్ళిపోతాం. సో, దాని పర్పస్ కోసం మనము ఆహ్, విజువల్ స్టూడియో ఓపెన్ చేద్దాం. ఓకే. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీఐ. క్యాషింగ్. నెక్స్ట్. డాట్ నెట్ 6లో ఇంప్లిమెంట్ చేస్తున్నాననమాట నేను ప్రస్తుతానికి. క్రియేట్. సో, మనకి మన అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్. లెట్స్ స్పిన్ ఇట్. ఓకే. సో, మనకి డిఫాల్ట్‌గా మనకు తెలిసిందే లైక్ ఒక డిఫాల్ట్ వెదర్ ఫోర్‌కాస్ట్ అప్లికేషన్ అయితే ఉంటుందనమాట. మనకి మన స్వాగర్‌లో అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషను. సో, ఆ స్వాగర్‌లో ఉన్నటువంటి ఏపీఐస్‌ని యూజ్ చేసి మనమైతే ట్రై చేద్దాం. సో, ఫస్ట్ మనం క్యాషింగ్‌నైతే మనం రిజిస్టర్ చేయాల్సుంటుంది. మన ప్రోగ్రామ్ డాట్ సీఎస్‌లో బిల్డర్‌కైతే మనం అపెండ్ చేయాలి సర్వీసెస్. మన కంటైనర్ ఏదంటే ఆ కంటైనర్‌కైతే. సో, ఇక్కడ మీరు చూసారంటే యాడ్ సర్వీస్ టు ద కంటైనర్. సో, మనం యూజ్ చేసుకునే సర్వీస్ ఏంటంటే ఇక్కడ క్యాషింగ్ సర్వీస్ అనమాట. సో, మనం అప్లై చేద్దాం. బిల్డర్, బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ లెట్ us చెక్ ఫర్ సంథింగ్ లైక్ క్యాషే సీహెచ్ యాడ్ మెమరీ క్యాషే. సో, ఇప్పుడు ఈ సర్వీస్‌నైతే మన అప్లికేషన్‌లో అయితే మనము యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏంటంటే, ఇక్కడ మన కంట్రోలర్స్‌లో మనం యూజ్ చేసే కంట్రోలర్ వెదర్ ఫోర్‌కాస్ట్ కంట్రోలర్. సో, ఒకసారి దీన్నైతే రన్ చేసి చూద్దాం. సో, ప్రస్తుతానికి మనకి గెట్ కాల్ ఒకటైతే ఉంది. ఈ గెట్ కాల్ ఎలా వర్క్ చేస్తుందనేది ఒకసారి చూద్దాం. సో, స్వాగర్‌లో అయితే మన అప్లికేషన్ ఓపెన్ అయిందనమాట. మన ఏపీఐస్ అన్నీ లోడ్ అయ్యాయి. ఇక్కడ ఓపెన్ చేసామంటే ఫైన్. ట్రై ఇట్ ఔట్. ఎగ్జిక్యూట్. సో, మనకి ఇమ్మీడియేట్‌గా డేటా అయితే వచ్చేసిందనమాట. సో, మనం పోస్ట్ మ్యాన్‌లో ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని ప్రస్తుతానికి. సో, పోస్ట్ మ్యాన్‌లో ఇన్ ద సేమ్ వే హ్మ్. హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ మన వెబ్ ఏపీఐ కాల్ ఏదైతే ఉందో ఆ కాల్‌ని మనం త్రూ పోస్ట్ మ్యాన్‌తో న్యూ హెచ్‌టిటిపి పోస్ట్. సో, మనకి డేటా అయితే వచ్చిందనమాట. ఈ డేటా రావడానికి మనకి 50 మైక్రో సెకండ్స్ లైక్ 50 ఎంఎస్. సో, 50 మైక్రో సెకండ్స్ అయితే చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైమ్‌లో అయితే వచ్చేసిందనమాట. సో, మనం ఏం చేద్దామంటే ఇంటెన్షనల్‌గా ఇది డేటాబేస్ నుంచి రావడం లేదనమాట. సో, స్టాటిక్‌గా అయితే వాళ్ళిక్కడ ఇచ్చేసారనమాట. సో, డేటా ఇమ్మీడియేట్‌గా డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే విల్ మేక్ దిస్ టు బి యాస్ లైక్ మనం ఒక 5 సెకండ్స్ డిలేగా వచ్చే విధంగా అయితే మనం సెట్ చేద్దాం. సో, 5 సెకండ్స్ డిలేగా రావడానికి థ్రెడ్ డాట్ స్లీప్‌నైతే యూజ్ చేస్తున్నా. సో, ఇట్స్ నాట్ లైక్ మనకి రియల్‌గా ఇక్కడ ఏదో ఉన్నట్లు కాదు. ఇక్కడేంటంటే ఈ గ్యాప్‌లో మనకిక్కడ ఎగ్జాక్ట్‌గా వి ఆర్ మేకింగ్ ఎ కాల్ టు డేటాబేస్. హియర్ మేకింగ్ ఎ కాల్ టు డీబీ విచ్ టేక్స్ మోర్ టైమ్, లైక్ 5 సెకండ్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఒక 5 సెకండ్స్ అనుకుందాం. ఫైన్. సో, దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక చిన్న చేంజెస్ అయితే చేసుకుందాం. బెటర్. ఓకే. మీన్‌వైల్ మనం అయితే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు మనకు ఒక 5 సెకండ్స్ లేట్ అయితే రావాలి. అప్లికేషన్ లాంచ్ అయింది. ఫైన్. సో, ఇప్పుడు మనం ఇందాక మనకి 50 మైక్రో సెకండ్స్‌లో అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. మళ్ళీ రన్ చేస్తున్నా. లెట్ అస్ సీ ఇక్కడ మనం టైమ్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఎంత డ్యూరేషన్ పడుతుందనేది. సెన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. సో, మనం అక్కడ ఇచ్చినటువంటి 5 సెకండ్స్ 5.06 సెకండ్స్. సో, ఓన్లీ ఎంఎస్ మైక్రో సెకండ్స్‌లో లేదు ఇది సెకండ్స్‌లో ఉందనమాట. సో, ఆల్మోస్ట్ లైక్ 5 సెకండ్స్ పట్టింది. బట్ ఇందాక అది చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైమ్ లైక్ ఎంఎస్‌లో అయితే మనకొచ్చేసింది. బట్ ఇప్పుడు సెకండ్స్ తీసుకుందనమాట. బికాజ్ మనం ఇంటెన్షనల్‌గా మనం అక్కడ సెట్ చేసాం. సో, మన రియల్ టైమ్ అప్లికేషన్‌లో లెట్ అస్ థింక్ లైక్ వి ఆర్ మేకింగ్ ఎ కాల్ టు ద డేటాబేస్ విచ్ ఈస్ టేకింగ్ లైక్ మోర్ దాన్ 5 సెకండ్స్. సో, కొంత టైం పట్టే విధంగా ఏదన్నా ఒక లైన్ ఉండి అక్కడ క్వెరీ ఎగ్జిక్యూషన్ ఆ కైండ్ ఆఫ్ స్టేట్‌మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ స్టేట్‌మెంట్ మనం ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్‌తో దీన్ని అచీవ్ చేసాం ప్రస్తుతానికి. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని గూడా
త్రూ మనం ఫస్ట్ అయితే రిటర్న్ సో, సింగిల్ స్టేట్మెంట్‌లో కాకుండా లెట్ అస్ ట్రై టు స్ప్లిట్ దీస్ థింగ్స్. ఎందుకు అనేది చెప్తాను. బేసిక్‌గా సో, ఇక్కడ నేనేం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ వెదర్ ఫోర్‌కాస్ట్ LST ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ వెదర్ ఫోర్‌కాస్ట్ ఫైన్. సో, ఇక్కడ నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ టేకింగ్ దిస్ వన్ LST ఈజ్ ఈక్వల్స్ టు అనుకున్నాం. సో, ఇప్పుడు ఇదైతే టైం పడతది. లాస్ట్‌లో మనం ఓకే. స్టిల్ ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. బికాస్ అదే డాట్ టు అర్రేకి బదులుగా మనం డాట్ టు లిస్ట్‌లో పెట్టుకుందాం. ఫైన్. సో, మనకి నెక్స్ట్ మనం రిటర్న్ LST. సో, ఎర్రర్ అయితే రిజాల్వ్ అయిపోతది ఇక్కడ. స్టాప్ దిస్ వన్. ఓకే. సో, రిటర్న్ LST. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ హావ్ టు క్రియేట్ ది క్యాషింగ్. సో, క్యాషింగ్ అయితే మనం మన ప్రోగ్రామ్.cs లో మన సర్వీస్‌ని యాడ్ చేసాం కదా! ఈ సర్వీస్‌ని ఇప్పుడు మనమైతే డిపెండెన్సీ త్రూ కన్‌స్ట్రక్టర్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. సో, దానికి మనకిక్కడ లైక్ ప్రైవేట్ రీడ్ ఓన్లీ ఐ మెమరీ క్యాష్ ఐ మెమరీ క్యాష్ సో, సేమ్ మనం త్రూ కన్‌స్ట్రక్టర్‌లో మనం దీన్నైతే యాడ్ చేసుకోవాలి. ఐ మెమరీ క్యాష్ సో, యాడ్ చేసాం. సో, ఇక్కడ అసైన్ అయితే చేసుకుందాం. అండర్‌స్కోర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈ ప్రాసెస్ అంతా కూడా కన్‌స్ట్రక్టర్ ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యాషెని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ క్యాషెని క్రియేట్ చేయలేదు. సో, మనం సింపుల్‌గా ఒక ఇన్‌స్టాన్స్ తీసుకున్నాం LST. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద వాల్యూస్ ఆఫ్ మనకు కావాల్సిన ఏదైతే రెస్పాన్స్ డేటాలో ఇక్కడ వచ్చిందో ఈ డేటా అంతాని కూడా ఈ స్టేట్మెంట్ అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. సో, ఇది మనకి కాల్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ టైం అయితే పడుతుందని అయితే అనుకుందాం. ఓకే. సో, ఎప్పుడైతే డేటా వచ్చిందో, ఈ డేటా మొత్తాన్ని అంటే LSTలోకి ఎప్పుడైతే డేటా వచ్చిందో, ఆ డేటా మొత్తాన్ని కూడా నేను కంప్లీట్‌గా క్యాషేలో స్టోర్ చేసుకోవాలి. సో, క్యాషేలో ఇప్పుడు స్టోరింగ్ ఇన్ క్యాషే. ఓకేనా? స్టోరింగ్ ఇన్ క్యాషే. ఫైన్. సో, ఎలా స్టోర్ చేస్తున్నానో ఇప్పుడు చూద్దాం. సో, అండర్‌స్కోర్ క్యాషే డాట్ సెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో, ఈ మెథడ్ లోపల మనకి సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్‌ది ఏందంటే స్ట్రింగ్ అన్నమాట. సంథింగ్ ఇక్కడ మనం పాస్ చేసేటువంటి డేటా ఏంటి వెదర్ ఫోర్‌కాస్ట్ కదా! సో, WF క్యాషే అనుకుందాం. WF క్యాషే వెదర్ ఫోర్‌కాస్ట్ క్యాషే కామా నెక్స్ట్ మనకి సెకండ్ పారామీటర్ కింద మనకేంటంటే లైక్ మనం ఏం సెండ్ చేస్తున్నాం యాక్చువల్‌గా ఇక్కడ మనకి చాలా ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ ఉన్నాయి. సో, మనం ఏం సెండ్ చేస్తున్నాం టీ ఐటెమ్ వాల్యూ ఏదైతే సెండ్ చేస్తున్నామో సో, ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టోర్ చేయాలనుకున్న వాల్యూని అంటే WF క్యాష్‌లోకి మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో సో, దీన్ని. నెక్స్ట్ మనకేంటంటే ఇంకొకటి మనం ఎంత టైం ఉంచాలి అనేది కూడా. ఎంత టైం మనకి ఇక్కడ చూపించినట్టు అబ్సల్యూట్ ఎక్స్‌పైరేషన్ ఏదైతే టైం ఉందో ఆ వాల్యూని కూడా మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చనమాట. న్యూ ఐ థింక్ మెమరీ క్యాష్ ఎంట్రీ ఆప్షన్స్ ఓకే. న్యూ మెమరీ క్యాష్ ఎంట్రీ ఆప్షన్స్ డాట్ సెట్ అబ్సల్యూట్ ఎక్స్‌పైరేషన్. సో, ఈ అబ్సల్యూట్ ఎక్స్‌పైరేషన్స్‌లో మనం టైమ్ స్పాన్ డాట్ ఫ్రమ్ సెకండ్స్ ఆఫ్ సో, ఎన్ని సెకండ్స్ కావాలనేది అయితే ఇక్కడ నేను లెట్ అస్ థింక్ మనం ఒక 100 సెకండ్ 100 అంటే మరి తక్కువ ఉన్నట్లుంటే ఓకే. ఒక 1000 సెకండ్స్ అనుకుందాం. సో, నెక్స్ట్ 1000 సెకండ్స్ వరకు ఆ క్యాషేలో అయితే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ LST ఏదైతే ఉందో ఈ WF క్యాషే అనే ఎంట్రీ తోటైతే స్టోర్ అవుతుందన్నమాట. వితిన్ ద సర్వర్‌లో అంటే డేటాబేస్ దాకా వెళ్ళకుండా మనం ఇక్కడ మన సర్వర్‌లో మనమైతే స్టోర్ చేయబోతున్నాం అనమాట. ఫైన్. సో, చూద్దాం. ఇక్కడ స్టోరింగ్ అయితే చేసేసాము. ఫైన్. సో, ఫస్ట్ ఇక్కడ ఇన్‌స్టాన్స్ తీసుకున్నాము వెదర్ ఫోర్‌కాస్ట్ లిస్ట్. సో, దాని తర్వాత ఒక 5 సెకండ్స్ టైం పడుతుంది. ఇది మనం ఇంటెన్షనల్‌గా ఇచ్చుకున్నాం. యాక్చువల్‌గా ఈ డేటా మనకిక్కడ 5 సెకండ్స్ రావడానికి పట్టే టైము. ఫైన్. దాని తర్వాత LST వచ్చింది. ఫైన్. బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. వెంటనే అప్లై అయిపోతుందా అంటే అప్లై అవ్వదు. ఎందుకనేది చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు నాకిక్కడ 5.08 సెకండ్స్ అయితే పట్టిందనమాట. సెకండ్ టైమ్ రన్ చేసినప్పుడు కూడా స్టిల్ అదే రన్ అవుతది. అదే రన్ అవుతది. లోపలికెళ్తది. ఈ మెథడ్‌లోకెళ్తది. లైక్ మీరు చూసారంటే ఇక్కడ మనం రాసిన కోడ్ ప్రకారంగా అయితే
ఇక్కడికొస్తది ఇన్‌స్టాన్స్ ఎల్ఎస్టీ క్రియేట్ చేసుకుంటది ఆబ్జెక్ట్. దాని తర్వాత థ్రెడ్ డాట్ స్లీప్ 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. బట్ మనం ఇక్కడ సెట్ క్రియేషన్ అయితే చేసిందనమాట. ఇక్కడ క్రియేషన్ చేసిన దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోలేదింకా. సో, క్రియేట్ అయిన క్యాషేని మనం ఇంకా యూజ్ చేసుకోలేదు కాబట్టి అది అలానే వస్తుంది. సో, ఇప్పుడు మనం ఆ క్యాషే నుంచి ఎలా డేటా తేవాలనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, క్యాషే నుంచి డేటా ఎలా తేవాలనేది మనం ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఒకవేళ క్యాషేలో డేటా ఉంటే అన్నట్లుగా మనం రాయాలనమాట. సో, ఇఫ్ నాట్ అండర్‌స్కోర్ అండర్‌స్కోర్ క్యాషే డాట్ ట్రై టు గెట్ ద వాల్యూ ఆఫ్ సో, కింద మనం ఏదైతే ఇచ్చామో డబ్ల్యూఎఫ్ క్యాషే అని సేమ్ వాల్యూ చేసి సో, ఇది మనకేంటంటే అవుట్ పారామీటర్ ఉంటుందనమాట. అవుట్ ఆఫ్ సో, ఈ ఎల్ఎస్టీ రెఫరెన్స్ దీంట్లోకొచ్చేస్తది డైరెక్ట్‌గా. సో, ఒకవేళ ఆ క్యాషే లేకపోతే దీంట్లోకెళ్ళాలన్నట్టుగా మనం ఇస్తున్నాం అనమాట. డైరెక్ట్‌లీ ఒకవేళ డేటా గనుక దీంట్లో గనుక డబ్ల్యూఎఫ్ క్యాషేతో స్టోర్ అయ్యి ఏదన్నా ఉంటే క్యాషేలో డైరెక్ట్ ఈ ఎల్ఎస్టీలోకి డేటా వచ్చేసిద్ది. దీంట్లోకెళ్ళదనమాట. ఈ 38 ఈ లైన్స్‌లోకెళ్ళకుండా డైరెక్ట్‌గా రిటర్న్ చేసేసిద్దనమాట. దీంట్లోకెళ్ళట్లేదు అంటే మనకిక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే 5 సెకండ్స్ సేవ్ అయినట్టే. సో, డైరెక్ట్‌గా క్యాషే నుంచి తీసుకొనొచ్చేసి ఇక్కడికి రావాలి. సో, మనమైతే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. సో, ఈ కోడ్ ప్రకారంగా మనం చూస్తే ఫస్ట్ టైమ్ మాత్రం ఉండదు కాబట్టి లోపలికెళ్తుంది. లోపలికెళ్ళిపోయి ఆ 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. టైం తీసుకొని వెయిట్ చేసి లోపలికి ఎగ్జిక్యూట్ అయ్యి వస్తది. అప్పుడు క్రియేట్ చేస్తది. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ట్రై టు గెట్ ద వాల్యూ ఫ్రమ్ డబ్ల్యూఎఫ్ క్యాషే అనే వాల్యూ తోటి ఏదైనా క్యాషే ఉందా అని వెతుకుతుంది. సో, ఫస్ట్ టైమ్ ఉండదు కాబట్టి లోపలికెళ్తుందనమాట. లోపలికెళ్ళిపోయి 5 సెకండ్స్ టైం డిలేట్ చేసి దాని తర్వాత వాల్యూ తీసుకొనొచ్చి మనకి క్యాషేని క్రియేట్ చేస్తున్నాం. వాల్యూ తెచ్చిన తర్వాత క్యాషేని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసేసి ఆ తర్వాత మనం రిటర్న్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైమ్ జరిగే ప్రాసెస్. సెకండ్ టైమ్ నుంచి ఏం జరుగుతుంది? డైరెక్ట్‌గా సెకండ్ టైమ్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి సెకండ్ టైమ్ డైరెక్ట్‌గా డబ్ల్యూఎఫ్ క్యాషేలో డేటా ఉంటుంది కాబట్టి ఎంట్రీ తోటి సో, ఆ క్యాషేని డైరెక్ట్‌గా ఎల్ఎస్టీలోకేసేస్తుందనమాట. సో, అప్పుడు లోపలికెళ్ళదనమాట. లోపలికెళ్ళకుండా డైరెక్ట్‌గా రిటర్న్ చేసేస్తుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఒకసారి మనమైతే చూద్దాం రిజల్ట్ చూద్దాం. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లు విధంగా. సో, ఇందాకటి దానికి మనకొచ్చినటువంటి రెస్పాన్స్ టైమ్ వచ్చేసి 5 సెకండ్స్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ అయితే రన్ చేస్తున్నాము. సెండ్. సో, ఫస్ట్ టైమ్ క్యాషే ఉండదు కాబట్టి లోపలికెళ్ళి డేటా తీసుకొని రావాల్సి ఉంటుంది. సో, 5.12 సెకండ్స్ పట్టిందనమాట టైం. సో, ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. సెకండ్ టైమ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ కండిషన్ లోపలికైతే ఎళ్ళదనమాట. ఇక్కడ ఇక్కడ డబ్ల్యూఎఫ్ క్యాషేలో డేటా ఉంటుంది కాబట్టి సో, డైరెక్ట్‌గా ఎల్ఎస్టీకి డేటా అసైన్ చేసి డైరెక్ట్‌గా రిటర్న్ చేసేయాలి. సో, చూద్దాం ఇప్పుడు. సో, ఇంతకుముందు పట్టిన టైం మనకి 5.12 ఇప్పుడు మనం సెండ్. సో, 50 మైక్రో సెకండ్స్‌లో అయితే డేటా వచ్చేసిందనమాట. 50 మైక్రో సెకండ్స్‌లోనే డేటా వచ్చేసింది. సో, మళ్ళీ హిట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి మైక్రో సెకండ్స్ అనేటివి కొంచెం వేరీ అవుతుంటాయి. సో, 9 మైక్రో సెకండ్స్ పట్టింది. సో, ఇలా ఎంతవరకు వస్తుంటుంది అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే, మనం ఇక్కడ పెట్టిన సెట్ డ్యూరేషన్ టైమ్ మనం పెట్టిన టైమ్ 1000 సెకండ్స్. 1000 సెకండ్స్ వరకు ఇదే ప్రాసెస్ ఉంటుందనమాట. 1000 సెకండ్స్ అవ్వంగానే ఈ డబ్ల్యూఎఫ్ క్యాషే అనే ఎంట్రీ అనేది కంప్లీట్‌గా డిలీట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది లోపలికెళ్ళిపోయి మళ్ళీ మనకి ఫస్ట్ టైమ్ టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ కొత్తగా క్యాషే క్రియేట్ చేస్తుంది. క్యాషే క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ టైమ్ రిక్వెస్ట్ చేసినప్పుడు క్యాషే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే తీసుకొనొస్తుంది. హోప్ మీకైతే అర్థమైందనుకుంటున్నా ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.